నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలు సైలెంట్ అయ్యారు. పెదిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, రోజా, చెవిరెడ్డి వంటి నేతలు కేసులతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు. జిల్లాలో పొంగునూరు నుంచి గెలిచిన పెదిరెడ్డి రామచంద్రారెడ్డి పైన జగన్కి చాలా నమ్మకం. జగన్ కోటరీలో మాజీ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య దూరం రోజు రోజుకి పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఇద్దరూ వైసీపీలో కీలక నేతలే. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇద్దరూ దగ్గర వాళ్లే. జగన్ నీడలా చెవిరెడ్డి నిత్యం ఉంటూ ఉంటారు. జగన్ ప్రభుత్వంలో తుడా చైర్మన్గా వ్యవహరించిన ఆయన మంత్రి పదవి దక్కించుకోలేకపోయినప్పటికీ చాలా మంత్రుల కంటే ఎక్కువగా పెత్తనం చలాయించారు. జగన్కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి ఏకంగా తాడేపల్లిలో జగన్ ప్యాలెస్లో తిరుమల దేవాలయ సెట్ వేయించి తన నాయకుడితో ఉగాది వేడుకలు నిర్వహింపచేసి తన వీర విధేయతను చాటుకుని విమర్శల పాలయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైనప్పటికీ దాని నుంచి పార్టీ నేతలు గుణపాఠాలు నేర్చుకోవటం లేదు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. ఇద్దరూ సఖ్యంగా ఉన్నట్లు కనిపించినా నిరంతరం కోల్డ్ వార్ అయితే నడుస్తూనే ఉన్నట్టుగా వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. వీరి వ్యవహార శైలి వైసీపీ శ్రేణులు గందరగోళానికి దారితీస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి హవా మామూలుగా ఉండదు. అందున కూటమి హవా ఉన్నా పొంగునూరులో స్వల్ప మెజార్టీతో గెలవటం, కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా రాజంపేట నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఓడించడంతో రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన తండ్రి కొడుకులు వీరే కావడంతో స్వతహాగా పెద్దిరెడ్డిది పార్టీలో పైచేయిగా మారినట్టున్నారు. మరోవైపు చెవిరెడ్డితో పాటు ఆయన కొడుకు మోహిత్ రెడ్డి కూడా ఓటమి పాలవడంతో తాము చులకనైపోయామనే భావన చెవిరెడ్డి వర్గంలో ఉన్నట్టున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో చెవిరెడ్డికి అనుకూలంగా పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తూ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇదే సందర్భంలో చంద్రగిరిలో తన కొడుకు మోహిత్ రెడ్డిని ఓడించేందుకు పులవర్తి నానికి 20 కోట్లు పెద్దిరెడ్డి ఆర్థిక సాయం చేశారని చెవిరెడ్డి బహిరంగంగానే ఆరోపించారు. ఇది వీరిద్దరి మధ్య మరింత అంతరానికి కారణమైందని అంటున్నారు. పులవర్తి నానిని విమర్శిస్తూ కూటమిని టార్గెట్ చేసే క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పదే పదే పరోక్షంగా విమర్శలు గుప్పించారు చెవిరెడ్డి. జగన్కు నీడలా ఉంటూ పెద్దిరెడ్డిని విమర్శించడం వల్ల తాను అభిమానించే వైసీపీ అధినేతకు రాజకీయంగా నష్టం కలుగుతుందని చెవిరెడ్డి ఆలోచించడం లేదు అంటున్నారు. ఇలా రాజకీయంగా కొట్టుకుంటే ఎప్పటికీ వైసీపీకి అధికారం రాదని పెద్దిరెడ్డికి చెవిరెడ్డికి తెలియదేం కాదు. ద్వేషాన్ని జయించడం చాలా కష్టం. దాన్ని జయిస్తే తప్ప రాజకీయాల్లో ప్రత్యర్థులపైన విజయం సాధించలేమని ముఖ్యంగా చెవిరెడ్డి గుర్తించాలంటున్నారు. అంతేకాదు 2024 ఎన్నికల్లో చంద్రగిరిలో కొడుకు మోహిత్ రెడ్డి ఘోరంగా ఓటమి పాలయ్యాడు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం దూకుడికి మారుపేర్లా వ్యవహరించారు. అలాంటి ఫైర్ బ్రాండ్ కన్నీళ్లు పెట్టుకోవటం హాట్ టాపిక్గా మారింది. తన స్వగ్రామం తుమ్మలగుంట ఆత్మీయ సభలో మీకు అన్నీ చేశాను, కానీ మీరు నా కొడుకుని ఓడించారంటూ తన మనోవేదన వెళ్ళగక్కిన సందర్భంలో ఆయన కళ్ళు చెమర్చాయి. గత 11 నెలలుగా గ్రామస్తులతో ఎలాంటి సమావేశాలు పెట్టకుండా ఇలా కన్నీళ్లు పెట్టుకోవడాన్ని కూడా ఆయన వ్యతిరేక వర్గం హైలైట్ చేస్తుంది. తాను ముందు తొమ్మలగుంట వాసినని, తర్వాతే చంద్రగిరి ఎమ్మెల్యేనని, ఇప్పుడు నా దారి నేను చూసుకుంటే మీ పరిస్థితి ఏంటని వ్యాఖ్యానించడం చర్చలో నిలుగుతుంది. అసలు చెవిరెడ్డి ఎందుకు అత్యవసర ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారో పార్టీ నేతలకే అర్థం కావటం లేదు. 2024 ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు చెవిరెడ్డి. ఆయన ఎంత చేసినా పార్టీ కోసం కష్టపడ్డ కేడర్ను దూరం పెట్టారనే విమర్శలు అయితే ఉన్నాయి. ఓటర్ల జాబితా తయారీలో అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే పులవర్తి నాని ఫిర్యాదుతో సిఐడి కేసు పెట్టి విచారిస్తోంది. తొడా నిధుల అక్రమాలపై విజిలెన్స్ విచారణ సాగుతుంది. చంద్రగిరిలో కొడుకు గెలుపు కోసం నియోజకవర్గాల్లో ఇంటింటికి కుక్కర్లు పంపిణీ చేయించారు. ఎన్నికల టైంలో గడియారాలు, బహుమతులు కూడా పంచారు. ఇవి చాలవన్నట్టుగా పులవర్తి నానిపై పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరిగిన దాడికి సంబంధించి హత్యాయత్నం కేసు విచారణ సాగుతుంది. చెవిరెడ్డి పైన SC/ST కేసు కూడా నమోదైంది. పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన అనుచరులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. పెద్దిరెడ్డి కూడా అందరినీ కలుపుకుని వెళ్ళటం లేదని, తనపై నమోదైన వివిధ కేసులు, మద్యం స్కామ్లో కొడుకు మిథున్ రెడ్డి పాత్రపై ఆరోపణల నేపథ్యంలో పెద్దిరెడ్డి కూడా ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారని అంటున్నారు. అసలే పార్టీ కష్టాల్లో ఉంటే కలిసిమెలిసి పార్టీని ముందుకు నడిపించాల్సిన ఇద్దరు సీనియర్ నేతలు ఇలా ఎంతకాలం కలహించుకుంటారని వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరి మధ్య రాజీ కుదర్చడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేత కావటం లేదంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఏర్పడిన కోల్డ్ వార్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీకి నష్టం కలిగించడం ఖాయమని కూడా అంటున్నారు.